ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి ఉన్న వాక్య భాగాన్ని కొన్ని వచనాలను మనం ధ్యానిద్దాం. ఈ ఉపమానములో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. 5 బుద్ధిగల కన్యకుల వలె 5 బుద్ధిగల కన్యకులుగా, 5 బుద్ధి లేని కన్యకులుగా వారు జీవితాన్ని బట్టి దేవుడు వారికి పేర్లు పెట్టాడు. వారి విధానాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో దేవుడు రాబోతున్నాడనే వాస్తవాన్ని, సత్యాన్ని ఈ 10 మంది కన్యకులు ఎరుగును కదా. అయితే 5 సిద్ధపడ్డారు, 5 నిర్లక్ష్యత చూపించారు. చూద్దాంలే, ఈరోజు వస్తాడేంట్లే దేవుడు అన్నట్లుగా నిర్లక్ష్యం చూపించారు. నేను దీనిపై ఒక ప్రసంగం మీ ముందు తీసుకొచ్చాను. దాని కొనసాగింపుగా ఈ వాక్యాన్ని మీ ముందు తీసుకొస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన విషయాల్లో నేటి కాలంలో అశ్రద్ధ కలిగి ఉన్నారని మీకు వాటిని మనం సరిదిద్దుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరిచాను. అలాగే ఆనాడు బుద్ధి లేని కన్యకులు వారి దివిటీల్లో నూనె ఉందో లేదో అని ముందుగానే సిద్ధపడి వారు లేరు. ఈ బుద్ధి లేని కన్యకులు వారు దేవుని రాకడ లేక దేవుడు వధువుగా సిద్ధపడవలసిన వేళలో ఆయన వచ్చేంత వరకు కూడా వారు సిద్ధపాటు లేకుండా వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. వారు అశ్రద్ధ కలిగి ఉన్నారు. తెలుసుండి వాళ్ళు అశ్రద్ధ కలిగి ఉన్నారు. వాళ్ళకు తెలుసు దేవుడు వస్తాడని, కడబోర శబ్దం మోగుతుందని, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలని వాళ్ళకి తెలుసు, సిద్ధపాటు కలిగి ఉండాలని. అయినా అశ్రద్ధ వాళ్ళు చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీతో దేవుడి వాక్యాన్ని ముందు తీసుకొస్తున్నాను. నేటి కాలంలో ఆధ్యాత్మికమైన విషయాల్లో అశ్రద్ధ అది ప్రథమ లోపమైతే, రెండవదిగా మనం వేటిపైన అశ్రద్ధ చూపిస్తున్నాం తెలుసా? అంటే పిల్లలపైన, మీరు కన్న బిడ్డలపైన మీరు అశ్రద్ధ చూపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. బిడ్డల మీద అశ్రద్ధ చూపుతున్నారని మీరు ఎలా అనొచ్చండి? వారికి ఇష్టమైనవే కదా మేము కొనిస్తున్నాం, వారికి మంచి చదువులు చెప్పిస్తున్నాం, వారి భవిష్యత్తు కొరకే కదా మేము కూడబెడుతున్నాం, వారు బాగుండడం కొరకే కదా మేము దాచిపెడుతున్నాం, వారి కొరకే కదా మా కష్టమంతా, మా ప్రయాసంతా అని చాలామంది ఇట్టి జవాబు వారి హృదయంలో మీకు వస్తూ ఉంటుంది. నిజమే, పిల్లలకు మంచి చదువులు, విలువలతో కూడిన విద్యను వారు అభ్యసించడానికి మీరు ప్రయత్నిస్తే అది మంచి విషయమే. అది వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. అంతేకాదు, వారి కొరకు దాచిపెట్టిన, కూడబెట్టిన అవి కూడా వాళ్ళ జీవిత అవసరాలకు అవి ఎంతో ఉపయోగపడవచ్చు. వారికి ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినది వారికి ఎంతో ఊరటను తీసుకురావచ్చు. మంచిదే, ఇవన్నీ దాచిపెట్టడం మంచిదే. నీ కష్టమంతా నీ బిడ్డల కోసమే,
అని చెప్తున్న మాట కూడా కొంతమేరకు వాస్తవమే, నిజమే. కానీ మరి ఇందులో నిర్లక్ష్యం చూపిస్తున్నామండి పిల్లల విషయంలో మేము. ఎక్కడ నిర్లక్ష్యం కనబడుతోంది మీకు? మేము పిల్లల పట్ల ఏమి నిర్లక్ష్యం చూపించాం అంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుళ్ళో ఎదుగుతున్నారా? మీరు చేయగలిగినంత కంటే ఎక్కువగా వారు దేవునిలో ముందుకు సాగుతున్నారా? దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించిన దానికంటే ఎక్కువగా వారు ప్రార్థించటానికి ఇష్టపడుతున్నారా? మీరు చేసే పరిచర్య కంటే ఇంకా ఉన్నతమైన పరిచర్య చేయటానికి వారు ఆశ కలిగి ఉన్నారా? మీరు దైవికంగా, ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయం కంటే ఎక్కువ సమయాన్ని దేవుని కొరకు వారు కేటాయించడానికి ఇష్టపడుతున్నారా? ఇవి కొన్ని ప్రశ్నలు మీ ముందు పెట్టాను. వీటికి జవాబు చెప్పగలరా మీరు? వీటికి మీ జవాబు ఏంటి? మీకంటే భక్తిపరులుగా, మీకంటే ప్రార్థనాపరులుగా, మీకంటే దేవుని మీద ఆధారపడేవారుగా, దేవునికి సాక్షిగా బ్రతికే విషయంలో మీకంటే వారు ఒక అడుగు ముందున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇందులో చాలా ఈ మాటలు వింటున్నప్పుడు నానాటికి భక్తి మీ బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి, లేక మీ బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి అభివృద్ధి పరచబడుతుందా, సన్నగిల్లబడుతుందా? మీరు నమ్మిన దేవుడు, మీరు విశ్వాసం ఉంచినప్పుడు మీ జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఆయన పట్ల మీకు కలిగి ఉన్న భక్తిని మీ బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చేసిన భక్తి కంటే వాళ్ళు ఇంకా దేవునిలో ఆరాధికులుగా, దేవుని మహిమపరిచేవారుగా, దేవునికి సాక్షార్థంగా బ్రతికే వారులుగా వాళ్ళు ఉంటున్నారా? వారు ఉండడానికి ఇష్టపడుతున్నారా? అసలు దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే నేను అంటాను, కొంతమంది ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నీకంటే ప్రార్థనా పౌరుడుగా నీ బిడ్డ ఉంటే ఎంతకంటే దీవెన ఏముంది నీకు నీ జీవితంలో? నీకంటే దేవునిలో పరుగులు పెట్టే అనుభవం నీ బిడ్డ కలిగి ఉంటే దీనికంటే నువ్వు ఆనందించగలిగింది లోకంలో ఏదీ లేదు. నువ్వు నిజంగా దేవునిలో సంతోషించగలవు నీ బిడ్డను బట్టి, నువ్వు కలిగి ఉన్న నీ బిడ్డ కలిగి ఉన్న స్థితిని బట్టి. అలా ఉంటే మంచిదే. వాళ్ళు దేవునిలో కొనసాగుతూ ఉంటే నిజంగా నీ జీవితం ధన్యకరమే. కానీ కొంతమంది జీవితాలలో ఏమండి, ఒక ఐసు గడ్డ మన చేతికిస్తే కొద్దిసేపు మన చేతిలో పెట్టుకున్నాం, అది కొంతసేపటికి మరలా మీ అబ్బాయి చేతికి ఇచ్చావు. నీ చేతిలో ఉన్నంత గడ్డగా ఆ అబ్బాయి చేతిలో ఉండదు, ఎందుకంటే కరిగిపోయింది, నీళ్ళగా మారిపోయింది ఐస్ గడ్డ. అది మరలా నీ బిడ్డ తీసుకువెళ్ళి వారి బిడ్డకి ఇచ్చాడు. నీ బిడ్డ చేతిలో ఉన్న ఐస్ గడ్డ నీ బిడ్డ చేతిలో ఉన్నంతగా లేదు, ఆ బిడ్డకి ఇచ్చాడు, ఇంకా కరిగిపోయింది. చివరికి ఇలా 2 తరాలు 3 తరాలు వెళుతున్నప్పటికీ ఆ ఐసు గడ్డ ఆకారం కూడా కనపడదు, అది రూపు కూడా కనపడదు, నీళ్ళుగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో చాలామంది భక్తి విధానం ఇలాగనే ఉంది. మా తాతయ్య చాలా ప్రార్థనాపరుడు అని చెప్పుకునే మనవలు ఉన్నారు. మా నాన్న చాలా సాక్ష్యాన్ని పొందినవాడు, దేవుని కొరకు బ్రతికినవాడని చెప్పిన వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా,
ఇలా పిల్లలు తల్లిదండ్రుల గురించి లేకపోతే గడిచిన తరాల వారి గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ తల్లిదండ్రులైన మీరు, నా బిడ్డ నాకంటే దేవునిలో విశ్వాసపరుడు, నాకంటే ఎక్కువగా ఆధారపడేవాడు, నాకంటే ఎక్కువగా దేవునిలో ముందుకు సాగేవాడు, నాకంటే ఎక్కువ భక్తిపరుడు అని సాక్ష్యాన్ని నీ బిడ్డల వరకు నువ్వు చెప్పగలవా? మరి ఎందుకు అలా ఉండలేకపోతున్నారు వాళ్ళు? ఎందుకు అంటే నువ్వు పిల్లల పైన ఆధ్యాత్మికమైన జీవితాల్లో నువ్వు చూపించే అశ్రద్ధ. దేవుని బిడ్డలా నువ్వు సన్నిధికి వెళతావు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటావు, నీ బిడ్డని ఇంటికి వదిలేసి వస్తావు. నేను అంటాను, ఎంత అవివేకమైన జీవితం నీది. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ బిడ్డ విషయంలో, వారిని దేవుని దగ్గర తీసుకొచ్చే విషయంలో మాత్రం ఎంత శ్రద్ధ నీలో ఉంది. నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళని మారం చేస్తున్నాడు, చాలా గట్టిగా ఏడుస్తున్నాడు, ఏమైనా సరే నేను వెళ్ళను అంటున్నాడు. అప్పుడు సరే వీడు ఇంత ఏడుస్తున్నాడులే, వీడిని వదిలేద్దాం, చదవకపోతే ఈడే పాడవుతాడు, వాడి జీవితమే పాడవుద్ది అనుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు. ఏం చేశారో తెలుసా? ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు 4-5 పిలిచారు. వాళ్ళు పిలిచి ఒకళ్ళేమో కాళ్ళు పట్టుకున్నారు, మొత్తం ఆ పిల్లవాడి కాళ్ళు, ఒకళ్ళేమో చేతులు పట్టుకున్నారు, మొత్తం ఎత్తుకుని తీసుకుపోతున్నారు స్కూల్కి. అంటే రాడన్నాడని చెప్పి అక్కడ వదిలేయలేదండి ఆ బిడ్డను. ఎందుకంటే వాడు చదువుకోకపోతే రేపు భవిష్యత్తులో వాడు ఇబ్బందులు పాలవుతాడు అని ఎరిగి వాడిని ఎత్తుకుని తీసుకుని పోయే దానికి కూడా వాళ్ళు సాహసించి ఆ బిడ్డను ఎత్తుకుని తీసుకుపోయారు. ఇది నిజమే. ఈ లోకంలో బ్రతకడానికి విద్య చాలా ప్రాముఖ్యమైంది, ఇందులో ఏ లోపం లేదు. చదువుకునేవడం చాలా నేటి కాలం చదువు అవసరం. దానికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికమైన జీవితంలో వారు ఎదగటం, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం ఇంకా వాళ్ళ జీవితానికి అవసరమై ఉందని నువ్వెందుకు గుర్తించవు? నువ్వెందుకు గుర్తించవు? వాళ్ళ దేవుళ్ళు ఎదగటం ఇంకా ప్రాముఖ్యమై ఉంది అని నువ్వెందుకు గుర్తించవు? ఒక తల్లి అంటుంది కదా, దేవుడు అంటే ఏదో ఒకప్పుడు మా అబ్బాయిని పట్టుకుంటాడు, మా అబ్బాయిని దేవుడి దగ్గర తీసుకొస్తాడు, దేవుడే మాట్లాడతాడు. తప్పించుకోవడానికి, సర్ది చెప్పుకోవడానికి ఎన్ని మాటలండి. దేవుడే నిజమే దేవుడు పట్టుకుంటాడు, నేను కాదనట్లేదు. కానీ ఎందుకు నిన్ను ముందుగా రక్షించాడు దేవుడు? నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలని కాదా? నీ ద్వారా నీ అక్క చెల్లు, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధికులు దేవుని ఎరగాలని ముందుగా నిన్ను ఏర్పరచుకుని ఆ కుటుంబంలోంచి నిన్ను ఎన్నుకున్నాడు కదా. మరి ఈ విషయాన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు అవగతం చేసుకోలేకపోతున్నావు? ముందుగా నిన్ను ఎన్నుకున్నది నీ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ బిడ్డలను సరి అయిన సన్మార్గంలోనికి నడిపించాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు నీవు పని చేయకపోతే, నీవు నిర్లక్ష్యత చూపిస్తే దేవుని కార్యం చేయుటకు నువ్వు అనుకూలంగా ఉన్నావా లేక అడ్డుగోడగా ఉన్నావా? చెప్పండి. దేవుడి కార్యం జరగటానికి నీ కుటుంబంలో నీవు అనుకూలంగా ఉన్నావా లేక అడ్డుగోడగా ఉన్నావా? ఈరోజు దేవుని బిడ్డలు నాకేం లేదులే, నాకు పర్వాలేదులే, వాళ్ళ దేవుడు పట్టుకుంటాడనే మాటలు చెప్పుకుని అని హృదయాన్ని సరిపెట్టుకుంటూ, వారి మాటలతో వారి హృదయాన్ని సరిపెట్టుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతున్న వారు నేటి కాలంలో ఉన్నారు. అలా నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచించే.
సరి సరి ఏదో ఒక మాట చెప్పుకుని నువ్వు సర్దు చెప్పుకుంటున్నావేమో, పర్లేదులే, నా బిడ్డను పట్టుకుంటాడు, రక్షిస్తాడు, తీసుకొస్తాడు. కానీ దేవుడి సంకల్పం ఏమిటో తెలుసా? నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించాలి, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని. ఇట్టి ఆలోచనను కలిగి ఉన్నావా? లేక పిల్లలు ఆధ్యాత్మికమైన విషయాల్లో వారు ఎదగపోవడానికి నీవే కారణంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడిన కాడ నుండి నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ముందుగా నీ కుటుంబాన్ని రక్షణలోనికి, నీవు తెలుసుకున్న దేవుని గూర్చిన ఆయన చేస్తున్న మేలును అనుభవించిన నీవుగా, ఆయన నీ జీవితంలో చేసిన మేలును, రక్షణలోనికి దేవుడు నిన్ను ఏ విధంగా నడిపించాడో, ఇట్టి దేవునికి నీకున్న సత్సంబంధాన్ని నీ బిడ్డలకు నీవు తెలియపరచవలసిన వాడవై ఉన్నావు కదా. నువ్వు ఎలాగూ దేవునిలో మార్పు చెందావో, ఎలాగూ దేవుని ప్రేమను ఎరిగావో, ఎలాగూ దేవుని విశ్వాసతలో దేవుళ్ళలో విశ్వాసము కలిగి ఉన్నావో, అట్టి జీవితాన్ని నీ బిడ్డలకు నీవు అంటాను వారి ఉగ్గుపాలు వలె అవి పట్టాలి కదా, వాళ్ళకి తెలియపరచాలి కదా దేవుని బిడ్డలారా. కానీ దేవుని ఆధ్యాత్మికమైన విషయంలో నీ బిడ్డలు ఎదకపోవటానికి నీ నిర్లక్ష్యమే కారణమేమో ఒక నిమిషం ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారా? నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? వారి తపన ఆశ దేని కొరకై ఉంది వాళ్ళ ఆలోచన? పిల్లల్ని అడగండి, అమ్మ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే, నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, నేను వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను అందరికీ ఆశీర్వాదకరంగా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నారా మీ పిల్లలు? లేక నేను డాక్టర్ని, ఇంజనీర్ని అవ్వాలనుకుంటున్నాను అంటారు, మంచిదే, అవన్నీ ఆశ కలిగి ఉండడం కూడా మంచిదే. కానీ దానికంటే ముఖ్యంగా నేను ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవునితో నడవాలనుకుంటున్నాను ఆనోకు వలె అన్న ఆ మాటలు నీ బిడ్డల నుండి నువ్వు ఉన్నావా? వినగలవా? అట్టి విధంగా నీ బిడ్డల ఎడల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? అవును, ఈ రోజున దేవుని సన్నిధికి తీసుకురావట్లేదు పిల్లల్ని, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నా పరిచర్యలో కూడా కొంతమంది తల్లులు రక్షించబడ్డారు. వారి పిల్లలు చిన్ననాటి నుండి ఆ పరిచర్య నేను అక్కడ చేస్తూ వస్తున్నాను, వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు. 10th ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. నేను ప్రతి వారం ఆ తల్లులకు చెప్తూ ఉంటాను, అమ్మ నీ బిడ్డలేరి. కొంతమంది వారి బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొస్తున్న వారు ఉన్నారు, కొంతమంది ఎన్ని చెప్పినా అండి దేవుని పిల్లల పట్ల అశ్రద్ధ వద్దని చెప్పినా సరే పిల్లల్ని దైవికంగా పెంచడం మానేసి వారిని లోకస్తులుగా పెంచడం నేను చూస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, నీవెలాగున్నావు? నీ పిల్లల్ని ఆధ్యాత్మికంగా దైవికంగా పెంచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేక లోకానుసారులుగా వారు ఉంటున్నారా? దేవుని బిడ్డలారా, నేను అంటాను, నీ బిడ్డల్లో వాక్యాన్ని నువ్వు పెట్టగలిగితే, వారి హృదయాల్లో వాక్యాన్ని నీవు నాటగలిగితే, నీ బిడ్డల జీవితాల్లో వాక్యానుసారమైన జీవితాన్ని వారికి అలవర్చగలిగితే, ఆ వాక్యమే వారిని ఉన్నతమైన జీవిత ప్రమాణాలు కలిగిన వారుగా, విలువలు కలిగి ఉన్నవారుగా, ప్రేమానురాగాలు కలిగి ఉన్నవారుగా వారు జీవిస్తారు కదా, వారు బ్రతుకుతారు కదా. ఏమండి, నీ పిల్లలలో వాక్యాన్ని పెట్టగలుగుతున్నావా? వాక్యము వారిలో ఉందా? వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి అట్టి
వాక్యమును, దేవుడై ఉన్న వాక్యమును వారి జీవితాల్లో ఉందా? వెళ్ళే మార్గాలకి ఏది వెలుగు, ఏది మనల్ని మార్గాలను సరి అయిన మార్గంలో మనం వెళ్ళటానికి మనల్ని ప్రోత్సహించేది వాక్యమే కదా. అట్టి వాక్యమును నీ పిల్లల్లో నువ్వు పెట్టగలుగుతున్నావా? ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నానండి, చాలామంది పిల్లలు లోకాశలు, లోక స్నేహాలు, లోకంతో పాపంతో మమేకమైపోతున్న జీవితాలు నేటి యవనస్తులలో, నేటి పిల్లల్లో కనబడుతూ ఉంది. దీనికి కారణం ఇలాగూ వారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవడం గల కారణం ఎవరు అంటే, నీవు వారిని దేవుని విషయంలో పెంచే విషయంలో చూపించే అశ్రద్ధ, నీవు దేవుని విషయంలో ఆధ్యాత్మికమైన విషయాల్లో నీ పిల్లలను పెంచే విషయంలో నువ్వు చూపిస్తున్న అశ్రద్ధకే కారణంగానే వాళ్ళ జీవితాలు లోకంలో లోకభూయిష్టంగా పాపముతో సాంగత్యం చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, నా మాట ఇంటలేదండి, నా మాట ఇంటలేదు అని చెప్తారా? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు. పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోవడం. అబ్బా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థనాపరులుగా వాళ్ళు మలిచి ఉంటే, అబ్బా, వాళ్ళ జీవితం ఎంత ఆదర్శప్రాయంగా మలచబడుతుందండి. పిల్లల జీవితాలు ఎంత అద్భుతకరంగా మలచబడతాయి పిల్లల జీవితాలు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకే విశ్వాసం కొంత ఉండదేమో కొన్నిసార్లు. కొంతమందిలో మాటలు అర్థమవుతూ ఉంటాయి. చర్చికి వెళ్దాంరా అంటే, ప్రతి వారం వెళ్ళేదేలేరా, ఈ వారం వెళ్ళకపోతే ఏంటి? తల్లిదండ్రులే మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళరు, ఇంక పిల్లలు దేవునిపై, దేవుని ఆశలు, దేవునిలో ముందుకు ఎలా సాగుతారు చెప్పండి? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పిల్లలను విషయంలో అశ్రద్ధ చూపొద్దు. నేను అంటాను, వారి కొరకు కూడబెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఏది కొరకు దాచిపెట్టకపోయినా పర్వాలేదు, వారి జీవితంలో వాక్యాన్ని పెట్టగలిగితే, వాక్యం అనే విత్తనం వారి జీవితంలో నాటగలిగితే తప్పక వారు 100 30 60 వారి జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. విషయాన్ని దేవుని బిడ్డలారా మీరు ఆలోచించమని ప్రభు పేరట కోరుతున్నాను. ఈరోజు పిల్లల్ని అశ్రద్ధ అండి, పిల్లల విషయంలో అశ్రద్ధ అండి. దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలా, వాళ్ళు దేవుని వాక్యం వినాలా, చూద్దాంలే, వెళ్తారులే, అంతసేపు ఎందుకు, ఎక్కడ కూర్చోగలరు, ఈరోజు స్కూల్ ఉంది కదా, ఈరోజు చదువుకుంటున్నాడు కదా, ఏయో సాగులు చెప్పి వాళ్ళు ఆత్మీయంగా ఎదగకుండా నీవే అడ్డుగోడగా మారిపోయావేమో. నేను జరిగిన ఒక సత్యాన్ని మీ ముందు చెప్తాను, విన్న సాక్ష్యాన్ని ముందు చెప్తాను. ఒక దైవజనురాలు ఉన్నారు. వారి 2 మగపిల్లలు, వాళ్ళకి తల్లిదండ్రులు 2 సేవా అనుభవం కలిగిన వారు, చక్కటి సేవ కూడా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పిల్లల విషయంలో మాత్రం వారు కొంత నిర్లక్ష్యత వైఖరి వారి జీవితాల్లో ఆగబడింది. ఎలాగూ అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళకి చదివించిన అన్ని టాప్ మోస్ట్ లేక చాలా ఉన్నతమైన వాటిల్లో చదివించారు. ఉన్నతమైన పేరుగాంచిన అండ్ గొప్ప స్కూల్లో, గొప్ప కాలేజీల్లో వారికి సీట్ల కొరకు అన్ని రావడం కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, అందులో చదివించారు. అండ్ చాలా ఉన్నతమైన చదువులు చదివారు. కానీ ఆధ్యాత్మికంగా వారు ఎదగలేదు, దేవుని విషయంలో వారు ఎదగలేదు. అంటే సేవ కొంత ఇలా జరుగుతూ ఉంది. వీళ్ళు పెద్ద వయసు వచ్చింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు వివాహం చేయవలసిన సమయం. అప్పుడు వివాహానికి సంబంధం చూద్దాం అనుకుని, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూద్దాం అనుకునే సమయానికి పెద్ద కొడుకు వచ్చి చెప్పాడు, అయ్యా ఇంటికి వచ్చి చెప్పండి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను. తల్లిదండ్రులు అన్నారు, అమ్మ వాళ్ళు ఏంటో, వాళ్ళు ఎలాగా, వాళ్ళ జీవితం ఏంటో ఆలోచించాలి కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. నాకు ఇష్టమైంది, నా ఇష్టం, నేను చేసుకుంటాను,
లేకపోతే ఇంట్లోంచి పోతాను బయటికి అని బెదిరించాడు. వెంటనే తల్లిదండ్రులకు వేరే ఆప్షన్ లేదు కదా, సరే వివాహం చేశారు. చేసిన కొద్ది కాలంలోనే వారు దాంపత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, ఒకరు ద్వేషించుకోవడం, చివరికి వారు కలిసి ఉండలేక విడిపోయారు. అలాగే చిన్న కుమారుడికి వివాహం చేద్దామనుకున్నారు. ఆయన ఎక్కడో, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ఈయనైతే వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఆయన వివాహం చేసుకుని వచ్చేసాడు. ఎవరో దేవుని ఎరగని, దేవుడు ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళని వివాహం చేసుకున్నాడు. ఆమె ఇద్దరు కొంతకాలం, కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. తర్వాత ఆమెకు అమెరికాలో జాబ్ వచ్చింది. అమెరికాలో ఏదో ఎక్కడో జాబ్ వచ్చింది. వాడు భర్త సరే ఇద్దరం వెళ్దాం కదా అనుకుంటున్నారు. అప్పుడు అంది ఆమె, నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి నేను సిద్ధపడ్డాను. అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడతో నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు ఆమె. ఇంతలో ఈయన జీవితం ఎన్నో ఇబ్బందులు పాలు. అంటే పోనీ కనీసం తల్లిదండ్రులు చేస్తున్న సేవకైనా వీళ్ళు ఏమైనా ప్రోత్సాహకరంగా ఉన్నారా అంటే ఆ సేవ విషయంలో వాళ్ళకి ఏమాత్రము అండ్ ఆశ కానీ ఆసక్తి కానీ వారికి లేదు. దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైనది ఇది. ఈరోజు ఆధ్యాత్మికమైన దైవికమైన విషయాల్లో వెనకబడిపోయిన పరిస్థితులు చాలామంది కుటుంబాల్లో కనబడుతున్నాయి దేవునికి. అందుకని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించుట కొరకు, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని పురుగొల్పుట కొరకే మీ బిడ్డలను మేము ఇప్పుడైనా వారి విషయమై దేవుని సన్నిధిలో గోజాడండి. వాళ్ళకి నచ్చ చెప్పండి, దేవుడు లేకపోతే మేము లేము, దేవుడి వలనే మా శ్రమల్లో మేము నిలబడగలిగాం, మా శ్రమల నుండి బయటపడగలిగాం, మా వ్యాధుల్లోంచి మేము దేవుడే మమ్మల్ని స్వస్థపరిచాడు అన్న సత్యాన్ని ఇప్పుడైనా వారిని కూర్చోబెట్టి ఒక నిమిషం వారి దగ్గర కేటాయించి వారితో మాట్లాడండి. దేవుని గురించి, దేవునిలో ఉన్న నీకున్న దేవునితో ఉన్న సత్సంబంధాన్ని నీ బిడ్డలకు వాళ్ళకి తెలిసి వచ్చినట్లుగా వారికి తెలియపరచండి. వారిని ఇప్పుడైనా ఆధ్యాత్మికంగా పురుగొల్పమని ప్రభు పేరట కోరుతున్నాను. పిల్లల విషయంలో అశ్రద్ధ వద్దు. నేను అంటాను, పిల్లల విషయంలో చూపిస్తే అశ్రద్ధ వల్ల నేను అంటాను నీవు రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేవుడు మనల్ని అడగడా, ఏరమ్మా నీ కుటుంబం ఏది, నువ్వు రక్షించబడ్డావు, నీ బిడ్డలేరి, నిన్ను కాపాడాను, నీ బిడ్డలేరి, నీ బిడ్డల పరిస్థితి ఏంటి అని దేవుడు అడగడా? అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు? నీ బిడ్డల విషయంలో అశ్రద్ధ వద్దు. దేవుడి మాటలు మన విడికల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవానికి వందనాలు యేసయ్యా. అవునయ్యా ప్రభువా, మేము ఎదుగుతున్నాం అనుకుంటున్నాం కానీ మా బిడ్డల విషయంలో మేము అశ్రద్ధ వైఖరి మా జీవితాల్లో కనబడుతూ ఉంది నాయన. ప్రభువా, మాకంటే ప్రార్థనాపరులుగా, మాకంటే ఈ పరిచర్య కొరకు భారభరితమైన హృదయాలు కలిగిన వారుగా వారుండుటకు నీ కృప చూపండి దేవా. వారిని అట్టి విధంగా సిద్ధపాటు చేయుటకు అట్టి మనస్సు మాకు దయచేయండి. వాళ్ళని పురుగొల్పడానికి, ప్రోత్సహించడానికి, వారితో సమయం ప్రభు నిన్ను గూర్చిన మాటలు వాళ్ళకి ప్రభు వెల్లడిపరచడానికి మమ్మల్ని బలపరచు నాయన. మమ్మల్ని వాడుకో తండ్రి. ప్రభు ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను సరిచేయండి. వారి బిడ్డలు విషయంలో అశ్రద్ధ చూపక శ్రద్ధ కలిగిన వారుగా ఆధ్యాత్మికలు ఎదగటానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం మీకు ప్రోత్సాహకరంగా ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటే తప్పకుండా మీరు ఒక ఫోన్ కాల్ చేయండి. మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.